ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. సిపి గారు నమస్కారం సార్. నేను ఇప్పుడే అసెంబ్లీ నుంచి వస్తున్నాను. లోపల అసెంబ్లీ మొత్తం చాలా గందరగోళంగా ఉంది. ప్రతిపక్షాలు ఇదే అదునుగా ధర్నాలు చేస్తున్నాయి. పెద్ద తలనొప్పిగా మారింది. ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకుని 24 అవర్స్ లోపల ఆ భూమిక విషయాన్ని సాల్వ్ చేయండి. ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే సార్, డెఫినెట్లీ ఐ డూ మై బెస్ట్. సార్, వాడి కాల్ డేటాను బట్టి కన్నింగ్ అనుకున్నాం కానీ సార్, అజయ్ గారు చాలా సిన్సియర్ సార్. కళ్ళంట నీళ్ళు ఎట్టుకున్నాడు సార్. అయ్యో నేనుగా సార్ వాడు. ఆడి సెన్సరేనరా సార్, మీరే దొంగనా కొడుకులు. దీంట్లో 6 ఉండాలిరా, 2 ఉన్నాయేంటి? అంటేనండి 2 వాడోటి నేనోటి కాల్చుకున్నాను సార్. దీంట్లో 6 ఉండాలిరా. అంటేనండి ఇంకో 2 తర్వాత అవసరం ఉంటుందని జేబులు ఎక్కుతున్నాను. థ్యాంక్ యూ సార్. సాయంకాలం చీర కట్టాక నీకు ముందులే. ఎస్ సార్. వాట్ మైసమ్మ, అజయ్ ని కస్టడీలోకి తీసుకున్నావా? లేదు సార్, ఈ కేసులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది సార్. మీరు చెప్పిందే కరెక్ట్ సార్. సార్, యు ఆర్ వెరీ బ్రిలియంట్ సార్. అండ్ ఐఎమ్ రాంగ్ సార్. సార్, అజయ్కి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు సార్. హీఈస్ ఎ క్లీన్ చిట్ సార్. నేను నువ్వే చెప్పావుగా. ఆర్ యు షూర్? ఎస్ సార్, 100% ష్యూర్ సార్. నాకు తెలిసి వివేక్ ఈస్ ద క్రిమినల్. ఎందుకంటే ముందు రోజు కిడ్నాప్ ప్లాన్ కూడా చేసింది ఆ వివేకే సార్. విత్ యువర్ పర్మిషన్ ఆ వివేక్ని కస్టడీలోకి తీసుకొని నేను మీకు అప్డేట్ చేస్తాను సార్. ఎనీహౌ, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయి. కలెక్టర్ గారి నుంచి, మినిస్టర్ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రేకింగ్ న్యూస్, హాస్పిటల్లో భూమిక కిడ్నాప్. భూమిక అనే అమ్మాయికి నేను తప్పకుండా న్యాయం చేస్తాను. ఒకవేళ న్యాయం చేయని పక్షంలో నా హోమ్ మినిస్టర్ పదవికి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి. హాస్పిటల్లో భూమిక కిడ్నాప్ అవడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు అండగా ఉన్న భూమికకు ఇటువంటి పరిస్థితి రావడంతో విద్యార్థులందరూ ధర్నాలు చేస్తున్నారు. Hello, Professor. Hello. What are the updates on Operation IQ? Sir, I already appointed one person. He's on the job. See, భూమిక కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. మా చైనా పేరు బయటికి రాకుండా మేనేజ్ చేయండి. No, sir. I will definitely do it. Believe me. Thank you. హలో, సిపి గారా? అవునండి, మీరెవరు? నేనెవర్రా? నేనెవరో నీకు అనవసరంలే. రాద్ధాంతం చేయకుండా భూమిక కేసు క్లోజ్ చేయండి. వేరే కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అందులో మీకు కావలసినంత డబ్బు పడుతుంది. లైఫ్ టైం ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి? కుదరదా? కాకీలెప్పుడు నమస్కారం చేసేది ఖద్దరుకేగా. ఆ ఖద్దరు చెప్తే వింటావా? ఎమ్మెల్యే దివాకర్ నాయుడు మాట్లాడుతుండా అర్థమైతుండదా? కాకి ఖద్దర్ సుంటేనే అందం. చెప్పింది జై. రామిరెడ్డి ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. హలో కమిషనర్ సార్, ఎక్కడో అడవులకు ట్రాన్స్ఫర్ అయ్యే బదులు ఈ కేసు క్లోజ్ చేసి ఇక్కడే ఉండొచ్చు కదా. అది లౌక్యమయ్యా, అర్థం చేసుకోవయ్యా. Dear students, silence is the result of success, but violence is the result of failure. మీరందరూ పాజిటివ్ గా ఆలోచన చేయండమ్మా. ఎవరైతే మంచి ఆలోచనతో ముందుకెళ్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు.
ఎవరైతే ఆవేశంతో ముందుకెళ్తారో వాళ్ళు విజయాన్ని సాధించకపోగా ఓటమి పొందుతారు, అన్ని కోల్పోతారు. మీ అందరి సమక్షంలో ఎవరైతే భూమికకి క్లిష్ట పరిస్థితి తెచ్చారో ఆ దుర్మార్గుల్ని హెచ్చరిస్తున్నా. నాకో లక్షణం ఉంది, మంచి చెప్పితే నేర్చుకుంటా, నాతో పెట్టుకుంటే ఓర్చుకుంటా, కానీ నా విద్యార్థులతో పెట్టుకుంటే తేల్చుకుంటా. ఇవాళ కమిషనర్ గారు నన్ను కలవబోతున్నారు. భూమికకి పరిస్థితి తీసుకొచ్చిన దుర్మార్గులు ఎక్కడున్నా, ఎంత పలుకుబడున్నా వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు. దోషుల్ని పట్టుకుంటాము, తప్పకుండా శిక్షించి తీరుతాం. మీరు నా మాట మీద గౌరవం ఉంచి, నమ్మకం ఉంచి, ప్లీజ్ గో టు యువర్ క్లాసెస్. ఏంటండి తెలియక వాడేదో తప్పు చేశాడో? ఏటైంది? వయసు మీద పడింది కదా, అర్థం కాలేదు. నా 25 సంవత్సరాల సర్వీసులో ఫస్ట్ టైం నేను పోతే బాగుండు అనిపించింది. నాయనా అలా అన్నది నాయనా, నేను కావాలని చేయలేదు. నీకు మాట్లాడే అర్హత లేదు. నీ ఇన్నోవేషన్, నీ రీసెర్చ్ అమ్మాయిల మీద. ఊరుకోండి, అబ్బాయి ఇంటికి వచ్చాడు కదా. మార్నింగ్ టైంకి టాబ్లెట్ పడితే గానీ బాడీ పనిచేయని పరిస్థితి నాది. వాడి చదివి మనల్ని ఉద్ధరించనక్కర్లేదే, వాడి కాళ్ళ మీద వాడు నిలబడితే చాలు. ఒక్కసారి నేను చెప్పేది విన్నాయన. రేయ్, నువ్వు పుట్టినప్పుడు మన పెరట్లో మామిడి చెట్టు వేశాను, నువ్వు పెరిగావు, ఆ మామిడి చెట్టు పెరిగింది, కానీ అది కాయలు పళ్ళు ఇస్తుంది. ఇప్పుడు నువ్వు తిన్నటువంటి మామిడికాయ పప్పు కూడా ఆ చెట్టుదేరా. రేపు నేను చనిపోతే నా చితికి కూడా అది పని చేస్తుంది, కానీ నువ్వు నాకు తలకొరువు పెట్టడానికి కూడా పనికి రావురా. అసలేం జరుగుతోంది ఇక్కడ? కమిషనర్ గారు, నేను టై కట్టుకునేంత వరకే కలెక్టర్, టై తీసేస్తే టైగర్. స్టూడెంట్స్, పేరెంట్స్, పబ్లిక్ ధర్నా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారయ్యా? సార్, ఆల్రెడీ డౌట్ ఉన్న వాళ్ళ మీద ఇంట్రాగేషన్ జరిగింది సార్, కానీ కల్ప్రేట్ గా జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ పిహెచ్డి స్టూడెంట్ అని కన్ఫర్మ్ అయింది. ఇంకా దీని వెనుక ఎవరెవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్. చూడండి కమిషనర్ గారు, ఏ స్మాల్ కీ కెన్ ఓపెన్ ద బిగ్ డోర్. సిమిలర్లీ ఏ స్మాల్ క్లూ కెన్ క్లోజ్ ది హోల్ ఫైల్. మొత్తం రాష్ట్రమంతా అట్టుడికిపోతోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చింది. హాస్పిటల్లో ప్రాణాపాయ పరిస్థితిలో భూమిక ఈ రోజు ఉందంటే ఇట్స్ షేమ్ ఆన్ యువర్ పార్ట్. కమిషనర్ గారు, తల దించుకుంటే ఓడిపోయినట్టు, తల ఎత్తుకుంటే గెలిచినట్టు. కాసేపు మనందరం మన స్థాయిని మరచి కామన్ పర్సన్ గా మాట్లాడుకుందామా? షూర్ సార్, కామన్ పర్సన్ గా మాట్లాడొచ్చు కాబట్టి చెప్తున్నా. ఒక ఇంట్లో బంగారం ఎక్కడుంది, డబ్బెక్కడుందో చెప్పి దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు డెడ్ లైన్ పెట్టేసి కేసు ఫైల్ మాకు అప్పచెప్తున్నారు సార్. ఎదురుగా బిర్యానీ పొట్లం పెట్టి చేతులు కట్టేస్తే ఎలా సార్? అలా అయిపోయింది మా డిపార్ట్మెంట్ పరిస్థితి. పొలిటికల్ ప్రెజర్స్, ఫోన్స్. ఇట్స్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇర్రెగ్యులర్ ఆన్సర్. మహాత్మా గాంధీ గారు చేతిలో కర్ర పట్టుకుని వేలాది మందిని భయపెడితే, మీరు మీ చేతుల్లో గన్లు పెట్టుకుని మీరే భయపడితే ఎలా? సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేనివాడి వల్ల కుటుంబమే పాడవుతుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనివాడి వల్ల ఈ సమాజమే పాడవుతుందయ్యా. ఈ దేశంలో ఒక సంప్రదాయం, ఖాకి ఖద్దరికి సెల్యూట్ కొడుతుంది. ఖద్దరు తీసుకున్న వాళ్ల కాళ్లకు దండం పెడుతుంది. ఖద్దరు శాశ్వతం కాదు, ప్రతి వాస్తవము కాదు. కమిషనర్ గారు, ఒకేసారి చెబుతా, రెండోసారి చెప్పను. రెండోసారి చెప్పాల్సి వస్తే ఇక్కడ మీరుండరు. దీని వెనుక ఎంత పెద్దవారున్నా, ఎవరు ఇన్వాల్వ్ అయినా ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలకండి. మీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ మాట చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొచ్చు. సార్, చిన్నప్పుడు కథలో సింహం అడవిని రూల్ చేయడం విన్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. వేటాడి చూపిస్తాను. ఖద్దరైనా
కాకి అయినా ఏ రూపంలో ఉన్నా తొక్కుకుంటూ పోతాను. ఐ రెస్పెక్ట్ లా అండ్ ఆర్డర్స్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఏంట్రా నాన్న, నువ్వు భూమికాని కిడ్నాప్ చేద్దాం అనుకున్నావా లేదా? సే yes. Yes, sir. నువ్వు పెప్పర్ స్ప్రే వాడదాం అనుకున్నావా లేదా? సే yes. Yes, sir. నంబర్ ప్లేట్ లేని ఆటోని వాడదాం అనుకున్నావా లేదా? సే yes. అవునరా నాన్న, అసలు ఇవన్నీ నువ్వు ఎందుకురా చేసావు? భూమిక నిజంగానే ప్రేమించాను సార్. తన్ని ఆటోలో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్లి నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను సార్. ఏయ్, వాడినవన్నీ మారణాయుధాలు. ఫేసులో ఎక్స్ప్రెషన్ ఏమో లవ్ ఫీలింగ్స్. అంటే పోకరిలో మహేష్ బాబు, గీతాంజలిలో నాగార్జున. నువ్వు సూపర్ రా. సార్ నిజం సార్, ప్లీజ్ నన్ను నమ్మండి సార్. నేను ఒప్పుకున్నా. అయితే మరి బయట స్టూడెంట్స్, లోపటి జనాలు, బయట నా ధర్నా, ఇవన్నీ ఎందుకురా? నిన్ను బొక్కలో పెట్టి ఎఫ్ఐఆర్ రాయండి. ఓకే సార్. పదా. హలో, గుడ్ మార్నింగ్ డియర్ సిపి. మీకేమైనా ప్రమోషన్ కావాలా? ఇలా అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి ఆఫర్ ఇస్తున్నావంటే ఏదో పని చేస్తున్నావని. సూపర్ కమిషనర్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఇంటెలిజెన్స్. అసలు నీకేం కావాలో చెప్పరా? ఓ కమాన్ సిపి గారు, మీ తెలివితేటలు చూసిన తర్వాత సమ్ క్యూరియాసిటీ. మీరు ఆ భూమిక కేసుని వదిలేయండి. అదర్వైజ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి, మీరు ఇబ్బంది పడతారు. ఇదే మాట ధైర్యంగా నా ముందుకొచ్చి చెప్పు. ఇలా ఫోన్లో దాక్కుని చెప్పడం కాదు. ధైర్యమా? ధైర్యం గురించి మీరు మాట్లాడుతున్నారా? మీ కార్ స్టీరింగ్ మీ చేతిలో ఉన్నంత వరకే సిపి. అది తప్పి లారీ కింద పడితే యు ఆర్. వార్నింగా? నేను ఇస్తా. ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలిసి. బీ రెడీ. సీ యు సూన్. ఓకే, సీ యు, బాయ్. మాయదారి మైసమ్మ, నీతో నిజం చెప్పించి ఒప్పిస్తాడి మైసమ్మ. రే మైసమ్మ, ఈరోజు స్టేషన్ మొత్తం హాలిడే ఇచ్చేశాను. అందరినీ మైసమ్మ మహత్యం సినిమాకి పంపించాను. కానీ మైసమ్మని ఇంట్రాగేట్ చేసి పైకి పంపిస్తాను. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నప్పుడు తననెవరూ చూడలేదనుకుంటుంది. కానీ నిజం ఏంటంటే దేశం అంతా దాన్ని చూస్తూ ఉంటుంది. రే, నువ్వు పరవట్టడని తెలిసిన తర్వాత కూడా సస్పెండ్ అయిన నీకే మళ్ళీ డ్రెస్ ఇచ్చి నీకే ఈ కేసు ఎందుకు అప్పగించానో తెలుసా? ఒక దొంగ నా కొడుకే ఇంకో దొంగను పట్టుకోగలడు. 10 సెకండ్లలో నిజం చెప్పు, లేదంటే 5 సెకండ్స్లో ఈ బుల్లెట్ నీ తలలో దిగుతుంది. అహం బ్రహ్మాస్మి, ముఝే సబ్ మాలూమ్. రాధే కృష్ణ. భూమికాని నువ్వు చంపుదామనుకున్నది ఫైనల్, కానీ ఎలా చేసేవు అన్నది ఒక్కసారి రీకన్స్ట్రక్షన్ చేసి చెప్పగలవా? మంచి బుద్ధి. భూమికి నేను ఎందుకు చంపుతాను సార్? ఆమెను సండే కాలేజీకి రమ్మన్నాను సార్, కానీ నేను వెళ్ళలేదు సార్. అయితే నేను చంపినట్టు సార్. నన్ను వెర్రమైసం అనుకున్నావేంట్రా? ఆ అబ్స్కాండింగ్ లో ఉన్న డాక్టర్ ని 4 టపి అని పీకారు, కకేశాడు. ఆ డీల్ గురించి మొత్తం చెప్పేశాడా? అంటే డీలా? ఢిల్లక్క 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 డీల్ డీల్ ఢిల్లక్క ఢిల్లక్క డీల్ ఢిల్లక్క 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 డీల్ డీల్. ఒరే, ఆ డాక్టర్ చెప్పలేదురా, జస్ట్ ఒక చిన్న రాయి వేశాను అంతే. రే పిల్ల కాకి, దిస్ ఈజ్ కాకి.
మ్యాటర్ తెలిసాక తెలివైన వాళ్ళు డీల్ కుదుర్చుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు డీలా పడతారు. ఈ కేస్ ఆ వివేక్ గడి మీద తోసే బలమైన ఎవిడెన్స్ సృష్టించు. పైగా వాడు అమ్మాయిని టార్చర్ చేశాడు. ఒరేయ్, నీకెంత అమౌంట్ ఇచ్చారా? అది నీకు అనవసరం. నీకెంత కావాలో అది అడుగు. ఒరే నాన్న, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది నువ్వు కాదురా, నేను. నిజం చెప్తే సేవ్ చేస్తా, లేదంటే జీవితాంతం సెల్లో వేస్తా. 2000 కోట్లు. 2000 కోట్ల? 2000 కోట్ల? ఒరే హ్యాండ్సము, ఆ అమ్మాయి కోసం 2000 కోట్లు ఇచ్చే పుడింగి ఎవడరా? అమెరికా ప్రెసిడెంటా లేక జపాన్ జాగిర్దారా? చైనా సైంటిస్ట్. ఆ అమ్మాయి బుర్ర విలువదు. బుర్ర చించుకోకు, టైం వేస్ట్ చేసుకోకు. నీ ఆఫర్ 200 కోట్లు. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. 2000 కోట్లు, అందులో 200 కోట్లు నీకు ఇచ్చేస్తాను. డీల్ ఓకే. నీకంత ఆఫర్ చేయలేదు కదా. డీల్ 2000 కోట్ల, ఈ అబ్బాయికి 200 కోట్ల. నువ్వెలా అన్నా నాకు వినిపించేది అదే. అది ఫైనల్. ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుందో అక్కడే రెవెన్యూ కూడా ఉంటుంది. ఇది ఫైనల్. సార్, ఇంకా ఇక్కడ ఇద్దరున్నారు సార్. 1/3. చూడు, 30 సంవత్సరాల నుంచి ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యి. నువ్వు జీవితాంతం కష్టపడినా కూడా శాలరీస్, కాంప్లిమెంట్స్, మెమెంటోస్, అవార్డ్స్ తప్ప ఇంకేమీ మిగలవు. అందుకే అవేర్నెస్గా ఆలోచించి కలకత్తా కాన్ఫరెన్స్లో డీల్ ఫిక్స్ చేసుకొచ్చాను. ఇంతకాలం మనం చైనావాడు తెలుసుకుంటూ వచ్చాం. అదే చైనావాడికి ఇప్పుడు మన భూమిక గ్రే సెల్స్ అమ్మబోతున్నాం. సార్, షాక్ అవు. ప్రాజెక్ట్ వర్క్ పిహెచ్డి పేరుతో భూమికకు దగ్గర. మిగతా విషయాలు నేను నడుపుతాను. మీరంత గొప్ప ప్రొఫెసర్ అయ్యుండే ఇలా... సారీ సార్, నేను ఆ పని చేయలేను సార్. తెలిస్తే జైలుకి వెళ్తాను సార్. డీల్ 2000 crores. 2000 కోట్ల? నువ్వు కాబోతం కూడా చేస్తాడు. ఎలాగో మ్యాటర్ లీక్ అయింది కాబట్టి నేను లేపేస్తాను. పోలీసులు టిప్పిస్తాను. కూర్చో. అపార్ట్మెంట్ రాసిస్తానంటే ఏదో పని చేయడానికి డిపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు. డోంట్ వరీ, గో అహెడ్. గాట్ ఇట్. ఆ 2000 కోట్లకు ఎంతమంది షేర్ హోల్డర్స్? నేను, ప్రొఫెసర్, అజయ్, డాక్టర్. వివేక్ మీద కేసు ఈజీగా తోసియవచ్చని డైవర్ట్ చేశాను. కేసు డైవర్ట్ చేయడమే కాదు, వివేక్ని ఎన్కౌంటర్ చేయమని ఎస్ఐకి చెప్పావు. కానీ ఆ ఎస్ఐ సిన్సియర్గా నా మనిషి కాబట్టి నాకు చెప్పాడు. నీకు తెలీదు. అసలు ఒరిజినల్ స్క్రీన్ ప్లే చెప్పనా? నువ్వు పెద్ద ఫ్లాష్ బ్యాక్ చెప్పావు. ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పనా? విను. నువ్వు ఎన్కౌంటర్ చేయమన్న వివేక్ బతికే ఉన్నాడు. సార్, మైసమ్మ గారు చెప్పిందంతా విన్నాను సార్. కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండేది సార్. కోర్టుకి వెళ్లకుండానే నా కొడుకుని ఎన్కౌంటర్ చేసేస్తే మీరు న్యాయాన్ని చంపేసిన వాళ్ళు అవుతారు సార్. నా కొడుకుని చంపేసిన వాళ్ళు అవుతారు సార్. మీకో విషయం చెప్తున్నాను సార్. నా కొడుకు ఇండియాలోనే ఐఐటి టాపర్ సార్. ఐఐటి టాపర్ సార్. ఎవరైనా తల్లిదండ్రులు చదవకపోతే తిడతారు సార్. నా కొడుకు ఎక్కువ చదువుకొని ఎక్కడ పిచ్చివాడైపోతాడా అని
నేనే తిట్టిన దౌర్భాగ్యపు తండ్రిని సార్. దౌర్భాగ్యపు తండ్రిని సార్. దౌర్భాగ్యపు తండ్రిని సార్. నా కొడుకు పిహెచ్డీలో ఫస్ట్ ర్యాంకర్ సార్. నా కొడుకు చేసిన ప్రాజెక్టుకి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులోనే తాను సంపాదించాడు సార్. అంత బ్రిలియంట్ సార్ నా కొడుకు. సార్ మా వాడు చేసింది నార్మల్ ప్రాజెక్ట్ కాదు సార్. ప్రపంచాన్ని తన కనుసన్నల్లో నడిపించే సోలార్ ట్రాకింగ్ జిపిఎస్ సిస్టమ్ సార్. సోలార్ ట్రాకింగ్ జీపీఎస్ అంటే సార్ నేను ఫిక్స్ చేసిన బగ్ ఆల్రెడీ ఆ అమ్మాయి చేతుకుంది సార్. ఇది పట్టుగా తీసుకా. అది సోలార్ ట్రాకింగ్ జీపీఎస్ సిస్టమ్ సార్. ఒక్కసారి మనం ఎవరి చేతికైనా దాన్ని ఫిక్స్ చేస్తే వారు బతుకున్నా చచ్చినా ప్రపంచంలో ఏ మూలున్నా ఆఖరికి సముద్రంలో ఉన్నా ఆకాశంలో ఉన్నా వారిని ఇట్టే కనిపెట్టేచ్చు సార్. దాని గమనానికి నేను ఫిక్స్ చేసిన బగ్ గమ్యంగా సిగ్నల్ ఇస్తుంది సార్. ఒక్క ల్యాప్టాప్ ఇప్పించండి సార్ ప్లీజ్. లొకేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను సార్ ప్లీజ్. సార్ సార్ సిగ్నల్ దొరికింది సార్. ఆ అమ్మాయి హైత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది సార్. నైన్ 10 సార్ 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 పారిపోతున్నాడు సార్. ఇది పని చేయట్లేదురా, మళ్ళా పని చేయడం మానేసింది. పోనీ నేనే ట్రై చేయాలి. అరే మామా తీసుకో. అరే మామా ఎవ్వరి వదద్రా, నీ తడాకా చూపి. భూమిని ఎవరు కిడ్నాప్ చేశారట. చేసింది నేనేరా. 100 కోట్లు ఇస్తా, అమ్మాయిని మర్చిపో. భూమిక భూమిక భూమిక, ఆ రోజు కాలేజీలో ఎనస్థీషియా ఇచ్చిన రోజు కొంచెం కోఆపరేట్ చేస్తుంటే నీకు ఈ టార్చర్ ఉండేది కాదు, నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు. ఎనీహౌ కిడ్నాప్ ఇస్ సక్సెస్. ఈ అమ్మాయిని సేఫ్గా చెన్నై హార్బర్కి చేర్చాలి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లలో పోలీసుల నిఘా ఉంది. అంబులెన్స్లో డెడ్ బాడీ పైన ఉండాలి, ఈ భూమిక బాడీ కింద ఉండాలి. ఓకే, హ్యాపీ జర్నీ భూమిక, చెన్నై టు చైనా. గాడ్ బ్లెస్ యూ.
ప్రొఫెసర్ వరా మాఫియా, ప్రతి దాంట్లో మాఫియా. ఇప్పుడు ఎడ్యుకేషన్ లో కూడానా? నీకు 4 తగిలిస్తే నువ్వు నీ మాఫియా బ్రెయిన్ బ్లాక్ అయిపోతున్నా. భూమిక, ఇప్పుడు నీ బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోద్దురా కదిలితే. కదిలితే ఈ గన్ లో ఉండాల్సిన బుల్లెట్లు నీ బ్రెయిన్ లో ఉంటాయి. డిపార్ట్మెంట్లో నీలాంటోడు ఒక్కడుంటే చాలరా, చట్టాన్ని చుట్టలా కాల్చేసి బూడిద చేస్తాడు. అందుకే నీకు ఈరోజు డెత్ డే, చావే పైకి పంపిస్తున్నా. నీకు చేత కాకపోతే చెప్పు, నేనే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతాను. నా మనుషుల్ని పంపిస్తున్నాను, నా డబ్బు రిటర్న్ చేయి. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. భూమిక కేసు ఇప్పటికే చేయి దాటిపోయింది. మీరు దొరకడమే కాకుండా మా చైనాని కూడా ఇరికించారు. బ్లడీ బగస్. చాలా మంచి పని చేశావు వివేక్. ఇక్కడ కొన్ని లక్షల మందికి ఊపిరి పీల్చినట్టు చేశావు. పీవీకేకే కాలేజ్ దగ్గర చాలా ఉద్రిక్తతగా ఉందట. నువ్వు ఇమీడియట్ గా భూమికని తీసుకొని సేఫ్ గా కాలేజ్ దగ్గరకు వచ్చాయి. నేను కూడా వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను.